ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకొని మన వికారాబాద్ గౌడ సోదరులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరి ఈ సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి తీసుకొని ఎంతమంది ముందుకెళ్తారంటే 376 సంవత్సరాల క్రితమే ఆ రోజు 12,000 సైన్యాన్ని బడుగు బలహీన వర్గాలను తీసుకొని నిజాంకు పోరాటం చేసి గోల్కొండ కోట నేలి కిలాషాపూర్ కోట కట్టి ఎన్నో కుటుంబాలను ఎంతో మందిని ఆయన అభివృద్ధి చేసి అందరికి స్ఫూర్తి నిలబడి మన గౌడులో కూడా ఐక్యత రావాలి, ఆయన చూశాన్న ఐక్యత రావాలి. ఈనాడు ఆయన కాక కూడా మన యొక్క ఈ పరిసర ప్రాంతాలలో కూడా పెద్ద గొప్ప గౌడ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మనం స్ఫూర్తి తీసుకొని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పోతున్నాయి. మనం ఐక్యత లేక మనం కొంతమంది వ్యక్తులు కొంతమంది గ్రూపులు కలిసి గ్రూప్ ఒకటయ్యి మనం కాకుండా అది మన వృత్తిని మనం కాపాడుకొని మనం చేసుకోవాలని కోరుకుంటున్నా. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను మనము సాగించాలని కోరుకుంటున్నాం. 16వ శతాబ్దంలో మరి దేశంలో ఎక్కడైనంత ఆరాధ్యుడు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సర్వాయి పాపన్న గారు, వారికి ప్రజలిచ్చినటువంటి బిరుదు సర్దార్ అంటే మామూలుగా అయినటువంటి వ్యక్తి కాదు, అందట్లో పెద్ద అయినటువంటి వ్యక్తికే సర్దార్ అనేటువంటి పదం ఉంటుంది. ఆయన మరి దేశ్ముఖ్లకు మరి అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. వారి ఆత్మాభిమానం, వారి యొక్క శ్రమ, వారి యొక్క అకుంఠిత దీక్ష వల్ల వారు అందరికీ మార్గదర్శకుడు అయ్యాడు. మరి ఆయన యొక్క ఆశయాలను మనందరం కూడా మరి నెరవేర్చాలని, ఆయన చూపెట్టినటువంటి బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ, ఒక్కటే నిమిషం కాబట్టి నేను నా యొక్క చిన్నదాన్ని మన వికారాబాదు నియోజకవర్గ గౌడ సోదరులందరికీ, పట్టణ సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే సర్దార్ సర్వాయి పాపన్న 300-400 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం ఆయన పాటుపడి మన అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆనాడే ఆయన సర్దార్ అనే బిరుదును పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరము ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోయి మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, మనం ఐక్యంగా అందరం కలిసిమెలిసి గౌడ సోదరులం అందరము ముందుకు సాగి మన కుల అభివృద్ధికి, మన బడుగు బలహీన వాళ్ళ అభివృద్ధికి ముందుండి సాగాలని కోరుకుంటూ, జై సర్దార్ సర్వాయి పాపన్న జై. మనం ఈరోజు కట్టుదిట్టంగా మనం కొంచెం మన గురించి మన ఆలోచన చేయవలసి వస్తుంది. మన గీతా కార్మికుల గురించి ఆలోచన చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆ రోజులలో ఇప్పుడంటే పరికరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టెక్నికల్ ఉన్నది. కానీ ఆ రోజులలో మామూలు విషయం కాదు. ఒక సర్దార్ సర్వాయి పాపన్న 21 కోటలు కట్టినట్టు ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కింది. ఈ రోజులలో ప్రభుత్వాలు నాదేం పోయింది నీదేం పోయింది అంటే మనసుడి గీతా కార్మికులు లేట్ చేసినందుకే ఈరోజు మనకు వికారాబాద్ నుంచి తెలంగాణ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. చిన్న విషయాలుంటే కూడా ఇది పార్టీ విషయంగా నీ విషయం కాదు, నా విషయం కాదు, మనకు గౌడులకు సంబంధించింది. ఆ రోజులలో సర్దార్ సర్వాయి పాపన్న గారు నాని ఒక్కని నేనేం చేశానంటే ఈ రోజులలో మనం ఇక్కడ ఉండటం కాము. మీరు బాగా ఆలోచన చేయండి. మీరు ఎందుకంటే నేను ఒక వ్యక్తిగతంగా విషయం మాట్లాడకపోతున్నా, ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత విషయం ఉంటుంది. కానీ మన ముంగల పిల్లలకు భవిష్యత్ భావితరాలకు అందించాలంటే మనం ఒక సమన్వయంగా ఉండాలి. నేను చెప్తా ఉంటా, అలా మనసు పేరు చెప్పా, కానీ నేను కాల్ చేస్తేనే ఒక్కొక్క ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను వస్తా పాపన్న గౌడ్ గారు. మరి అదేవిధంగా ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం, గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాం. కానీ మనం ఈ యొక్క విగ్రహానికి మనం విగ్రహ ప్రతిష్టం చేయాలి. విగ్రహ ప్రతిష్టం ఎట్లాంటే రేపు ఉదయాన నీవెక్కడ నేనెక్కడ కానీ మనం కలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరం వచ్చి ఇంతమంది ఉన్నాం, విగ్రహం ప్రతిష్ట చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు మరి మన స్పీకర్ గారు
గడ్డం ప్రసాద్ కుమార్ గారు తన ఇంటికి వస్తున్నాడు కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఉండి మాకు ఈ యొక్క వికారాబాద్లో పట సర్దార్ సర్వాయి పాపన్నకు కేటాయించాలి, భూమి కేటాయించాలని చెప్పి నేను ఒక సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరున్నా కానీ ఒక పని అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది, నిత్యావసరానికి ఉన్నది. ఎప్పటికీ తన సంసారం కాదు, తన సమాజం గురించి, మన కులం గురించి, మన వ్యక్తిగతం గురించి ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే డబ్బు పోయేటప్పుడు ఏమి రాదు, ఏమొస్తుంది ఒక మాట వస్తుంది, పలానా వ్యక్తి ఇట్లా చేసిన అనేది వస్తుంది. దీని ఏదో షోపు టాపు కాదు, ఇది ఏదో రాజకీయ పరంగా కాదు, ఇది మన కులం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఇలా కేటాయించండి. కేటాయించిన తర్వాత ఇప్పుడు ఒక కవి బందేయ గౌడ్ గారు ఒక పుస్తకం రచించిండు. ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఒక పుస్తకం రచించిండు. ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ ఉన్నది డాక్టర్ సత్యనారాయణ గౌడ్ దగ్గరికి 10 గంటలకు మనం అందరూ పాండు గారు ఎక్కడో మిస్కెట్టున్నాడు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆడికెళ్ళి మనం అక్కడ మాట్లాడిన తర్వాత పుస్తక ఆవిష్కరణ అయినాక మనం అందరం కలిసి ప్రసాద్ కుమార్ దగ్గరికి పోయి మాకు భూమి కేటాయించండి, మాకు సర్దార్ పాపన్నది విగ్రహం ప్రతిష్ట చేస్తాం కాబట్టి అని ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలని చెప్పి నేను సభాముఖం తెలియజేస్తున్నా. గౌడ బంధు మిత్రులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి జరుపుకుంటున్నాం, ఉత్సవాలు చేసుకుంటున్నాం. ప్రతి వాడలో, మండలాలలో మరియు సర్పంచులు గిట్ట వాళ్ళ ఏరియాలో చేస్తున్నారు కాబట్టి అదే మండలం మొత్తం మరియు తాలూకా మొత్తం 4 కాన్స్టిట్యున్సీలు పిలుపునిచ్చిన పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంత చెప్పినా ఎన్నో కోటలు జయించిన వ్యక్తి, 12 కోటలు జయించిన వ్యక్తి. ఆయన గురించి ఎంత గొప్ప చెప్తే టైం గిట్ట సరిపోదు కాబట్టి ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం కింద అయితే భూమి పూజ చేసిండో ఆ మాట కట్టుబడి ఈరోజు అదేవిధంగా ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన గిట్ట జరుగుతుంది 18వ తారీఖు. ఈరోజు 4 గంటల సమయంలో మనకు మాట ఇచ్చిన గౌడ్లకు కాబట్టి మాట ఇచ్చిన గౌరవానికి ఆయన మనకిచ్చిన మాటను పూజ చెప్పకుండా 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసిండు. గత 10 సంవత్సరాల లోపల చేయని పని మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, కేశవపల్లి నాగరాజ్ గౌడ్ గారు, మన కల్లు కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా స్పీకర్ ఇక్కడ స్థానిక సంస్థ ఎమ్మెల్యే శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన గిట్ట మాకు ఎన్నవేళలో అందుబాటులో ఉంటాడు. ఈ విధంగా జరుపుకుంటూ పోతున్నాం. ఈరోజు ట్యాంక్ బండ్ మీద పొన్నం ప్రభాకర్ అన్న మరియు సామి గౌడ్ మరియు మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ గారు ఈరోజు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ లోపల ఉత్సవాలు జరుగుతున్నాయంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట కట్టుబడి ఒక దగ్గర 5,000 కిట్లు కాటమేయ కిట్లు ఎవరు అంగవైకల్యం చెందకుండా కింద పడి చనిపోకుండా కాటమేయ కిట్లు వంచిండు. ఆ తర్వాత 150 కోట్లు ఈ గీతా కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులకు చెట్టుపై నుంచి కింద పడి అంగవైకల్యం జరిగిన మన చనిపోయిన వ్యక్తులకు 1,50,00,000 శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఒక్కొక్కరి అకౌంట్లోకి 5,000 జమ అయినాయి. ఇంతకుముందు చేయని గవర్నమెంట్ పని 5 లక్షల ఎక్స్గ్రేషియా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న వికారాబాద్లో ఉన్న డాక్టర్ సత్యనారాయణ గౌడ్ గారు మాకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటారు. బందయ్య గౌడ్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వెంకటయ్య గౌడ్ గారికి, అదేవిధంగా వికారాబాద్ గౌడ సోదరులందరికీ పేరు పేరున్న దారుల నుంచి వచ్చిన విజయ్ గౌడ్ గారికి, అదేవిధంగా ప్రతి గౌడ్లకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనమందరం కలిసి కలెక్టరేట్ నుంచి నేను ప్రోగ్రాం ఉంది అఫీషియల్గా. ఆ ప్రోగ్రాం తర్వాత మనం 1 గంటకు అందరం ఇక్కడ నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహావిష్కరణకు అందరం కలిసికట్టుగా వెళ్ళాలని కోరుకుంటూ